నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మండలంలోని పున్నూరు గ్రామంలో శుక్రవారం వైఎస్ఆర్సీపీ నాయకులు అత్యవసర మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజకీయాల్లో పార్టీలు మారడం కంటే ప్రజలకు సేవ చేయడం, గ్రామాల అభివృద్ధి పనులే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రజలంతా ప్రస్తుత రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని వారు పేర్కొన్నారు. ప్రాంతీయ అభివృద్ధిపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. మండలంలో కీలకమైన కాజ్వే, మైపాడు రహదారి, అలాగే పల్లిపాలెం వంతెన వంటి భారీ అభివృద్ధి పనులన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీసీలు, మహిళలు, యువతకు ఇచ్చిన సూపర్ 6 హామీలను వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోపోవడం లేదని మండిపడ్డారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు ముంగర శ్రీకాంత్ యాదవ్, రూప్ కుమార్, ప్రసాద్ యాదవ్, ఫరీంద్రనాయుడు, మైపాడు సుబ్రహ్మణ్యం, పంబాల జనార్దన్ రెడ్డి, బివి రమణయ్యతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. 2014 నుంచి 19 వరకు నేను సర్పంచ్గా ఉన్నా. ముదెత్తిపాలెం గ్రామంలో నేను సర్పంచ్గా ఉన్నా. గంగపట్నం శివకుమార్ గారు విలేకరు, ఆయన సమ్మిష్టంలో నేను హైకోర్టు కూడా పోయి ఉన్నా. దీని మీద కార్యక్రమంలో హైకోర్టు కూడా పోయి ఆయన మమ్మల్ని ముందు పెట్టి ఆయన నడిపించాడు. అనేక విధాలుగా ఆయనకి తెలుసు మొత్తం అది ఎక్కడ పుట్టింది, ఎవరు చేశారు అనేది మొత్తం ఆయనకి కూడా తెలుసు. శివకుమార్కి మీరు ఈ విధంగా మాట్లాడి ఈ వెన్నుపోటుదారులు ఎప్పుడు వెన్నుపోటు పొడిచారు. 50 సంవత్సరాలకి బీసీలకి పెన్షన్ ఇస్తా అన్నారు, వెన్నుపోటు పొడిచారు. ఇంకా అనేక కార్యక్రమాలు ఏది మీరు సక్రంగా చేశారు, అన్నీ వెన్నుపోట్లే. కాబట్టి మీకు మంచి బిరుదు దక్కింది. ఏంటంటే చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు, నారా లోకేష్ రెడ్డబుక్కు పాలన పరిపాలిస్తున్నాడు అని ప్రజలందరూ ఈనాడు విసుగుపుట్టి మీరు ఎప్పుడెప్పుడు పోతారా? ఈ 2 సంవత్సరాల కాలంలోనే ప్రజలకి ఇంత ఎరక్త కలగడం అంటే అది చిన్న విషయం కాదు. మీరు చేసిన దుర్మార్గాలు, మీరు చేసిన అత్యాచారాలు, మీరు చేసిన రోడ్డెక్కితే వాళ్ళ రాష్ట్రంలో ప్రజలు ఉంటారా? అందరూ ఈ దెబ్బకి అందరూ ఇదైపోతారనే ఆందోళన కూడా కలుగుతుంది ప్రజలకి. ఆయన పాలన బాగలేదు కాబట్టి ఈ 2 సంవత్సరాల్లోనే అతను విఫలమయ్యాడు. కాబట్టి మా వైసీపీ వాళ్ళందరం దీన్ని ఖండిస్తూ ముందానే ఈ ఎల్టీడీపీ నేతలు రేపు పొద్దున మళ్ళీ వర్కుల్లో ఎమ్మెల్యే గారు ఇచ్చి ఒకవేళ పని చేసినాక డబ్బులు రాకపోతే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అదే మాటలు మళ్ళీ వాళ్ళని కూడా తిడతారు. ఆ ఎమ్మెల్యే మాకేమీ లేదు, మమ్మల్ని సరిగా చూసుకోలేదు. ఎందుకంటే ఒక ఆయన అయితే ఎప్పుడు గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్లో ఉంటాడు. ఆయన ఆ గవర్నమెంట్లో పనిచేసి లాస్ట్ 4 నెలలు బయటకు వచ్చి ఈ గవర్నమెంట్లో నాకు ఎమ్మెల్యే ఏం చేయలేదంటాడు. అది ఇప్పటి నుంచి కాదు, సివి శేషరెడ్డి గారి టైం నుంచి, తర్వాత ఆర్ ప్రభాకర్ రెడ్డి గారి టైం నుంచి, తర్వాత పోలంరెడ్డి గారి టైం నుంచి, ప్రసన్న టైం నుంచి ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఆడున్నాడు. మళ్ళీ రేపొద్దున మాకు ప్రభుత్వం వస్తుందా తెలిసిన వెంటనే 4 నెలల ముందే వచ్చేస్తాడు. ఏం ఇబ్బంది లేదు, వచ్చేసి నువ్వు కరడు కట్టిన వైఎస్ఆర్ అభిమానం కాబట్టి, విగ్రహం పెట్టావు కాబట్టి నువ్వు వచ్చి మేము తీసుకుంటాం. ఎందుకంటే మాలాంటి కరడు కట్టిన వైఎస్ఆర్ అభిమానులు కానీ, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎంతైనా ఇక్కడే ఉన్నాం. విగ్రహాలు పెట్టాం, మేము పెట్టాం. ఒక్కొక్క ఊర్లో 2 విగ్రహాలు పెట్టిన వాళ్ళం మేము. విగ్రహాల గురించి మాట్లాడొద్దన్నా, పెట్టుకోగలిగితే పెడతారు, లేదంటే వాళ్ళ అభిమానం గుండెల్లో పెట్టుకో ఉంటారు. అలాంటి చాలామంది ఉన్నారు. విగ్రహాలు పెట్టలేని వాళ్ళందరూ దీన్ని అభిమానం లేదని అనుకోమాకు. మేమైతే ఆ విధంగా ఉన్నాం. మీకు ఇంకా స్టాటిస్టిక్స్ కావాలంటే చెప్తాం. పెన్షన్ల గురించి చెప్పాను. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎన్ని పెన్షన్లు పెరిగినాయని చెప్పమన్నా చెప్తాను నేను, 5 సంవత్సరాలకు ఒకసారి. అదే మీ చంద్రబాబు నాయుడు గారు 2004 మీ పార్టీ నుంచి దిగిపోయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యటానికి 18,90,000 పెన్షన్లు ఇస్తున్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అదే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తయి మళ్ళీ మీరు 2015-14 మీరు ఎక్కే టయానికి 39,000 పెన్షన్లు ఇస్తున్నారు మీరు ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడున్న విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 39 లక్షల నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటికీ మేము 60 లక్షలకి తీసుకుపోయాం. మేము దిగేసే
మీ చేతికి ఇచ్చే టయానికి 65 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ఈరోజు 2 ఏళ్ళ తర్వాత 62 లక్షలు, మీరు మొన్న మేలో ఇచ్చింది 62,36,000 మందికి ఇచ్చారు మీరు పెన్షన్. డబ్బులకు సమస్య కాదు, మనుషులు ఇక్కడ చెప్పండి మీరు లెక్క. డబ్బులు మేము 3,000 ఇస్తున్నాం, మీరు 4,000 ఇస్తున్నారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? పెన్షన్లు తగ్గించేశారు. అర్హులకి ఇంకా 2 ఏళ్ళ నుంచి అర్హులు మీకు పెరగలేదా? చనిపోయిన వాళ్ళకి ఎవరు ఏజ్డ్ కాలేదా? మీరు అదొక్కటే కాదు మేము అడిగేది. అది ఇస్తామన్న 1,500 ఎక్కడికి వెళ్ళాయి? ప్రతి మనిషికి మీరు 15,000 ఇస్తామన్నారు బిడ్డకి. ఏమైనా 15 మేము అడిగేది అవి. మీరు ఈ సంవత్సరం పుస్తకాలకు బ్యాగులు ఇవ్వగలుగుతున్నారా? బూట్లు ఇవ్వగలుగుతున్నారా? అవి చెప్పండి. మీకు అభివృద్ధి కనిపెట్టలేదా అంటున్నారు. మాకు కనిపిస్తుంది, మీకు కనపట్లేదు. అది మేము ఎక్కగానే వెంటనే ఒక ఆయన వచ్చాడు కొత్తగా. ఆయన చెప్పి ఎల్టీడీపీ నేతల్లోనే ఆయనకి సడన్గా 2 ఏళ్ల క్రితం ఆయన దూకాడు. ఎక్కడి నుంచి దూకాడు ఇక్కడికి, ఆయనకి కొత్తగా ఒక పదవి ఇచ్చేశారు. ఆయన అంటున్నాడు, మీకు మండలం వస్తున్నారో లేదో, ఊరు వస్తున్నారో లేదో, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఆయనకి కనిపించలేదు ముందు. వాళ్ళ ఎంటర్ అయిన వెంటనే పెద్ద శిలాఫలకం వేస్తుంది. ఎవరు రోడ్లకి శంకుస్థాపన చేసింది, ఎవరు పర్మిషన్ తెప్పించింది, ఆ రోడ్లు ఈరోజు వేస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఒక గవర్నమెంట్ ఏదన్నా ఒక శాంక్షన్ తెస్తే రెండో శాంక్షన్ అది కంటిన్యూ చేయాలి గవర్నమెంట్. చేయకపోతే ఆ గవర్నమెంట్ని ఎవరైనా ప్రజలు కానీ ప్రశ్నిస్తారు. ఈరోజు మీరు చెప్తున్న 48 కోట్ల రూపాయల రోడ్డు ఎవరు శాంక్షన్ చేయించారండి? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు, డిఆర్డిఓ సతీష్ గారు మనకి సపోర్ట్ చేసి సెంట్రల్ నుంచి ఫండ్స్ అది తెప్పించి దానికి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంత కష్టపడితే అది వచ్చింది ఆ రోడ్డు. ఈరోజు దాంట్లోది మీరు కల్వర్టు టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పి మేము 1కి 4 సార్లు బళ్ళు పడిపోయి వెహికల్స్ పడి ఇబ్బంది జరుగుతుందని చెప్పి మేము ధర్నాలు చేసి ప్రెస్ మీట్లు పెడితే మేము పోయి డిఈని గట్టిగా మేము లేదంటే మేము ఇక్కడ ధర్నా కూర్చుంటామని మాట్లాడితే డిఈ గారు 4 కోట్ల రూపాయలు ఎల్ఎస్లో పెట్టున్నారు. దాన్ని మేము ఈ విధంగా ఇస్తాం, మేము టెండర్ పిలుస్తామని ఆయన పిలిచి మమ్మల్ని ఇప్పుడు టెండర్ మంచిదే ఇప్పుడు జరుగుతున్న దాన్ని మేము ఎప్పుడు ఏమన్నాం. కానీ మేమేం చేయలేదు, మేమే చేస్తున్నాం. కాజువే ఎవరండి తెప్పించింది? 100 కోట్లు శాంక్షన్ చేసి 92 కోట్లు ఆల్రెడీ అకౌంట్లో పెట్టి కాజువేకి శంకుస్థాపన చేసి వర్కులు స్టార్ట్ చేసింది ఎవరండి? ఈరోజు 60% అయిందన్న మంచిదే, కంటిన్యూ చేయాలి. రేపు మీరు పూర్తి చేయకపోతే ఇప్పుడు పోలవరం రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టింది, ఇప్పుడు 98%కి వచ్చిందని ఒక ఆయన చెప్పాడు. అది పూర్తి అయిపోతే జీవనాడి అది ఇదని మాట్లాడుతున్నాడు. నిజమే, ఆ రాజశేఖర రెడ్డి గారి అభిమానిని నేను ఇక్కడ పచ్చబొట్లు పొడుచుకున్నానని మాట్లాడాడు. కానీ ఈరోజు ఎక్కడున్నారు? ఆ అభిమానం, అంత కరుడు కట్టిన అభిమానం ఉన్నవాళ్ళు మీకేంటంటే పదవులు ముఖ్యం, మీకు వర్కులు ముఖ్యం. డిఫాల్టర్లు అయ్యి ఉండి కూడా పెద్ద పదవులు తీసుకొని ఉండాలి. ఎట్లా తీసుకుంటారండి? ప్రజలకి ఏమీ తెలియదు అనుకుంటున్నారా? ఇది మన మండలం. ప్రతి ఒక్కటి 42,000 చిల్లర మంది ఎంతమంది ప్రజలు ఉన్నారో ఈ మండలంలో ప్రతి ఒక్కరికి ఏ నాయకుడు ఎట్లాంటి వాడు ఏంటి అన్నీ తెలుసు. కాకపోతే వెయిట్ చేస్తుంటారు. మీరు అన్నారు కదా మిమ్మల్ని తీసేసాము. ఒక ఆయన అంటాడు వడల పార్టీ అంటాడు. అసలు పార్టీకి నువ్వు పేరు పెట్టాల్సిన పని లేదయ్యా. నువ్వే నీ ఫస్ట్ నీ పార్టీలో ఎంతమంది సీనియర్ లీడర్లు ఉన్నారు? అసలు పాత తెలుగుదేశంలో మా సుధాకరన్న లాంటి వాళ్ళు కానీ, అనాథన్న లాంటి వాళ్ళు కానీ, రమణన్న లాంటి వాళ్ళు కానీ తెలుగుదేశం తరఫున వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకొచ్చారు. ఆఖరికి చెప్తున్నాం ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగిందో చూపిస్తాను. మేము కూడా చూపిస్తాం. రండి, కారులో బండిలో వెళ్దాం, ఇంత మండుటాండలో చూపిస్తాం. ప్రతిదీ యాగల సెంటర్లో నుంచుని మొదలు పెడదాం. అక్కడి నుంచి బైక్లో పోదాం. ఇదిగో ఏ రోడ్డు ఎక్కడ, ప్రతి విలేజ్కి వెళ్దాం. ఈ ప్రభుత్వాలు మన ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి డెవలప్ చేసుకుంటూ వస్తూనే ముందుకెళ్తుంటాయి. అంతేగాని మేము తెచ్చాము, మేము చేస్తున్నాం. ఇప్పుడు గంగపట్నం పల్లిపాలెం బ్రిడ్జ్ ఎవరండి శాంక్షన్ చేయించింది? ఎవరు శాంక్షన్ చేయించారు? 23 డేట్తో సహా చెప్తాను మీకు. మీ దగ్గర లేకపోతే 23/7/20వ తేదీన 9,89,00,000 శాంక్షన్ చేయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాన్ని అలా పెట్టుకొని కూర్చొని దాన్ని ఆహా ఓహో మేము తిప్పుతున్నాం, పడవలో వెళ్ళి అబ్బా ఇబ్బంది పడుతున్నారనే మేము ఆ రోజు శాంక్షన్ చేయించాం. దాన్ని పూర్తి చేయలేకుండా ఈరోజు మళ్ళీ అదే అమౌంట్ తెచ్చి మేము మళ్ళీ మేము చేయిస్తున్నాం. చేయించండి, తప్పులేదు. ఇది నిరంతర ప్రక్రియ. మీరు చేయాల్సినవి మీరు చేయాలి. మేము టెంకాయలు కొట్టినప్పుడు అందరూ మీరు మాట్లాడిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారయ్యా. మీకు తెలియదు ఆ రోజు టెంకాయలు కొట్టినప్పుడు ఏం జరుగుతుంది? 2 ఏళ్ళు గవర్నమెంట్లో 2 ఏళ్ళు కరోనా వస్తే ఇంటింటికి మనిషిని ఇచ్చి పంపించి ఎవరికి పెన్షన్ కావాలి, ఎవరికి ఇది కావాలి, వరద వస్తే ఇంటింటికి పడవేసి ఇంటికి పంపించిన ఇది ఎవరండి చేసింది? ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు ఏమన్నా మీరు నిన్న చెప్పింది
ఇబ్బంది పడుతున్నారా ఎండల్లో ఇంటికి పోయి తెచ్చుకోవాలంటే, ఆడకు పోయి రేషన్ తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఎత్తి మీద తెచ్చుకొని మూటలు మోసుకొని వెళ్ళాలంటే. అందుకని బళ్ళు పెట్టి మేము ఇంటి దగ్గరికి చేర్చేవాళ్ళం. ఒక ఆయన అంటాడు బండి దగ్గరికి పోయి తెచ్చుకుంటున్నారు, ఇంట్లోకి పోయి లేదంటాడు. అవునండి, 4 ఇళ్ళు ఉంటాయి. ఆ సందులోకి వెళ్ళిన వెంటనే అక్కడ 4 బయట వస్తారు సైరన్ అయ్యాను. వచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు. లోపలికి ఎత్తుకెళ్ళాలని వాళ్ళకి మనిషి తీసుకుపోయి ఇంట్లో పెడుతున్నాడు. అది కనపట్లేదా మీకు? కనపడట్లేదా? ఇన్ని గుర్తుపెట్టుకోండి. ఊరికే ఏదో అవాకు చవాకులు మాట్లాడితే కుదరదు. గవర్నమెంట్ నచ్చలేదంట, లాస్ట్ దాకా 4 నెలల దాకా, 4 నెలల తర్వాత అప్పుడే వచ్చింది వీళ్ళకి గవర్నమెంట్. ఎమ్మెల్యే గారు నచ్చలేదంట, అందులోకి వెళ్ళిపోయారంట. ఏమయ్యా, నీకు పొర్లు కట్ట వర్క్ చేసినప్పుడు తెలియదా నీకు ఆ ఎమ్మెల్యే గారు ఎంత మంచోడో? నీలాంటి వాళ్ళు ఆ గవర్నమెంట్లో అక్కడ ఉన్నావు, ఈ గవర్నమెంట్లో మళ్ళీ వచ్చావు, నీకెందుకు ఇవ్వాలని అని మా వాళ్ళు అడ్డుపడినా కానీ నీకెందుకు ఇచ్చాడు? పోనీలే మన దగ్గరికి వచ్చాడు అని ఇచ్చాడు. రేపు కూడా వస్తావు నువ్వు, మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తావు నువ్వు మళ్ళీ. ఇట్లాంటి వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు పొద్దున వాళ్ళు దేని గురించి చేశారు దానికి సమాధానం చెప్పుకుంటే బాగుంటుంది. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడితే ఇంకా ఎక్కువ మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఈ జనరేషన్ అంత ఫాస్ట్గా ఉంది. ఇంకా మీరు అవుట్డేటెడ్ మీరు మాట్లాడుతున్నారు. ఇంకా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడగలం. మేము ఎవరిని తోలనాడాలని రాలేదు. మేము వచ్చింది. నా పేరు శ్రీకాంత్. నేను కోర్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడిని. గత 2 సంవత్సరాల వెన్నుపోటు పరిపాలనకు నిరసనగా నిన్న 4వ తారీఖు మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవం జరపమని మాకు ఆదేశించారు. దాన్ని మేము మా గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి సూచనలతో మండల కార్యాలయాల వద్ద వెన్నుపోటు దినం జరిపాము, నిరసన కార్యక్రమం జరిపాము. 2 సంవత్సరాల వెన్నుపోటు పరిపాలనకు నిరసనగా నిన్న 4వ తారీఖు మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవం జరపమని మాకు ఆదేశించారు. దాన్ని మేము మా గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి సూచనలతో మండల కార్యాలయాల వద్ద వెన్నుపోటు దినం జరిపాము, నిరసన కార్యక్రమం జరిపాం. మేము అక్కడ మాట్లాడింది కానీ, మేము చెప్పింది కానీ, మీరు 147 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఎన్ని హామీలని మీరు చేశారు? ఎన్ని హామీలన్నీ మీరు ఇచ్చారు? ఇచ్చిన హామీలన్నీ ఎందుకు నెరవేర్చలేదు అని చెప్పి అడిగాం. అంతే. మీరు ఇచ్చిన ప్రతి హామీని వెన్నుపోటు పొడిచారు. ఆడవాళ్ళకి నెల 1500 ఇస్తానన్నారు, బీసీలకు పెన్షన్లు ఇస్తానన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. ఈ విధంగా 147 హామీలకి వెన్నుపోటు పొడిచారు. కాబట్టి మేము వెన్నుపోటు దినం జరిపాము, మళ్ళీ జరుపుతాం కూడా. ఇదే విధంగా రాబోయే 3వ సంవత్సరం వెన్నుపోటు దినం జరుపుతాం, 4వ సంవత్సరం వెన్నుపోటు దినం జరుపుతాం. మీరు ఈ హామీలన్నీ నెరవేర్చకపోతే ఖచ్చితంగా మీరు ఈ హామీలన్నీ నెరవేర్చాలని మేము ఎన్ని రకాలుగా ధర్నాలు చేయాలో, ఎన్ని రకాలుగా మిమ్మల్ని నిరసన తెలపాలో, ఎన్ని రకాలుగా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకుపోవాలో అనే దాని గురించి ఏ రోజు తగ్గము, ఏ రోజు ఈ చివరి వరకు నిరసన తెలుపుతూనే ఉంటాం. ఇది నిన్న జరిగిన కార్యక్రమం. దీని గురించి తెలుగుదేశం నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు ఏ ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడరు. ఒక ఆయన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని ఒక ఆయన చెప్తాడు, ఒక ఆయన బొమ్మలు చందాలు దండుకున్నారు, ఒక ఆయన ఇంకొక లెక్కల మాస్టర్ ఎవరో ఇంకొక ఆయన లెక్కలు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ మేము అడగల. మీరు ఇచ్చిన హామీలు ఏంది, వాటిని మీరు ఎంతవరకు నెరవేర్చారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్దల పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇందుకూరుపేట కొత్తూరు నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించి అక్కడ మా నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా విస్మరించారు. ఇది పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. కానీ మీరు
సాయంత్రానికల్లా ఒక పెయిడ్ ఆర్టిస్టుల తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. తెలుగుదేశం అచ్చమైన జెండా మోసిన నాయకులు ఎవరు లేరు ఆ దాంట్లో. చూస్తే అంతా వీళ్ళు వలస వచ్చిన వాళ్ళే. నిన్నటిదాకా ప్రసన్న కుమార్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలన్న ఎగిరిన వాళ్ళంతా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరినీ విమర్శించడం జరిగింది. అయ్యా, ఒక ఆయన చెప్తాడు, మేము బొమ్మలను పెట్టాం, మేము నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమి నాయకులమి అని చించుకున్నావు. సివి శేషారెడ్డికి వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా? సివి శేషారెడ్డిని వదిలేసి ఆదాల ప్రభాకర్ రెడ్డితో వెళ్ళింది నువ్వు కాదా? ఆదాల ప్రభాకర్ రెడ్డి కాడి నుంచి కోవూరు కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళిన తర్వాత పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో ఉండింది నువ్వు కాదా? అక్కడ శ్రీనివాసరెడ్డికి వెన్నుపోటు పొడిచి మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి కాడకై వచ్చింది నువ్వు కాదా? ఎందుకు నాయనా నువ్వు నీ డ్రామాలు, నువ్వు నీ వేషాలు అందరూ ఈ మండలంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకొని విర్రవేగాల్సిన పని అయితే లేదు. ఇది నీకు సముచితం కాదు. నువ్వు ఎక్కడైనా తెలుసుకొని మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి, అయ్యా నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావు, నేను వస్తూ ఉన్నాను, నాకు ఒక ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్ పట్టుకొని నేను వస్తూ ఉంటానని చెప్పేటువంటి గనుడు నువ్వు ఇంకనైనా మానుకొని నువ్వేదో తెలుగుదేశం పార్టీలో మేడం గారికి మంచి బూస్టింగ్లు ఇచ్చుకుంటూ నువ్వు నీ పబ్బం గడుపుకో. అంతేగాని నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండలంలో ఉన్న నాయకులు కమిషన్లు దండుకున్నారన్నావు. ఎవరు దండుకోలేదు నాయన. ప్రసన్న కుమార్ రెడ్డి పుణ్యాన నువ్వు పొర్లు కట్ట చేసి సంపాదించుకుందా. నువ్వు ఏ ఒక్క నాయకుడు సంపాదించుకోవాలా, ఏ ఒక్క కార్యకర్త సంపాదించుకుందంటా ఉంటే ఆడి నుంచి వచ్చి ఒక పార్టీలో ఉండవు కాబట్టి నీకు ఆడ ఎక్కువ గెడ్డి ఉంటే ఆడ మేసే అలవాటు నీకుంది. మా నాయకులకైతే ఎవరికి లేదు. ఇది నువ్వు తెలుసుకొని ఎక్కడైనా సముచిత స్థానంలో మాట్లాడాలని మా సోదరుడుగా నేను కోరుకుంటూ ఉన్నా. అలాగే ఇంకొక ఆయన వచ్చేస్తాడు, ఆయన ఏమి లెక్కల మాస్టర్ ఆయన అన్ని లెక్కలు చెప్తాడు. రోసే గారి కాడి నుంచి ఆయన మహామేధావి, ఆయన లెక్కలు చెప్పుకుంటా పోతానే ఉంటాడు. హరికథలు చెప్పే దాంట్లో ఆయన మించిన గనుడు ఇంకొక అతనైతే లేడు. అతనికి చెప్తా ఉన్నాం, నాయన మా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండింది. జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు కాదు, మా నాయకులు అంతకంటే విధ్వంసకారులు కాదు. నాయన నువ్వు పెన్షన్ల విషయం మేము 4,000 ఇస్తానంటున్నావు. నాయన ఈ 2 సంవత్సరాల్లో నువ్వు ఈ పున్నూరు గ్రామానికి తెచ్చిన కొత్త పెన్షన్లు ఎన్నో శాంక్షన్ చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఇళ్ళు ఏమన్నా శాంక్షన్ చేసిన దాఖలాలు ఉన్నాయా? లేవు. ఏమి చేశారు? ఏమీ లేకుండా చేసాం. ఆ దేవాలయం కాడ సిమెంట్ రోడ్లు వేసామన్నారు. అది ప్రతి ఒక్కరు చేస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఫండ్స్ తీసుకొని వచ్చి ఊర్లో ఏ ఊర్లోనే సరే నామాత్రంగా ఏదో వస్తూ ఉంటే చేస్తూ ఉంటారు. అభివృద్ధి చేస్తే సంతోషమే. గుడికాడ అనేది చేయాలి, తప్పదు. అలాంటిది జనాలకి ఏం చేస్తున్నారు? రైతులకి ఏమన్నా చేస్తున్నారా? ఒక్క రైతు ఈరోజు రైతులు ఎంత కష్టాలు పడుతున్నారు తెలుసా? ప్రతి ఒక్కరు భూములు ఆక్రమించడం, ప్రతి ఒక్క దగ్గర అన్ని అరాచకాలే జరుగుతూ ఉన్నాయి. A new dawn rises in Stonehouse Spade, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Spade, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.